ఆలూ ఫ్రై ఇలా ట్రై చేయండి. చాలా క్రంచీగా కరకరలాడుతూ ఉంటుంది. సాంబార్లో కానీ రసంలో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎమ్మీగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆలు ఒక 3 మీడియం సైజు ఆలు తీసుకున్నానండి. అవి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం కదా బ్లాక్ అవ్వకుండా. ఇప్పుడు వాటర్ లేకుండా వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే ఏంటంటే మనకి ఆలు ఫ్రై కొంచెం క్రంచీగా రాకుండా మెత్తగా వచ్చేస్తుంది. అందుకని చెప్పి మనం వాటర్ లేకుండా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఒక 10 మినిట్స్ ముందు ఇలా చేసుకున్నాం అంటే వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత ఈ రెండు కొంచెం ఇలా చిటపట అంటుంది కదా, ఆ తర్వాత శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి. ఫ్రైస్లో కొంచెం ఎప్పుడు మనము పోపులు ఎక్కువ వేసుకుంటాం కదండి, పప్పులు అవి వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఫ్రైస్లోకి. అందుకని చెప్పి వేసుకున్నాను నేను కూడా అలానే ఎక్కువే. దాని తర్వాత మనకి రెస్టారెంట్ హోటల్స్ స్టైల్లో కావాలి కాబట్టి నేను కొంచెం జీడిపప్పును కూడా కట్ చేసి వేసుకున్నాను. అందులో 2 ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెం దోరగా వేయించుకోవాలి. ఫ్రైస్లో ఎప్పుడు కొంచెం పప్పులు వేగితేనే టేస్ట్ ఉంటుందండి. మనకు తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి కదా, అందుకని ఇలా వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆలు, వాటర్ లేకుండా అవి వేసుకోవాలి. ఇలా ఆలు వేసుకునేటప్పుడు మనం హైలోనే పెట్టుకోవాలండి ఫ్లేము. ఒక 5 to 7 మినిట్స్ మనం దగ్గరే ఉంటూ హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇది సిమ్ చేసామంటే వాటర్ ఏమైనా వచ్చినా సరే మూత పెట్టినా సరే మనకి మెత్తగా వచ్చేస్తుంది ఆలు ఫ్రై. సో అందుకని చెప్పి ఏం చేయాలంటే హై ఫ్లేమ్లోని లేదా మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టకుండా దీన్ని రోస్ట్ చేసుకోవాలి బాగా. మూత పెట్టామంటే మెత్తగా అయిపోతుంది. ఈ ఫ్రైయే కాదండి, ఆలు ఫ్రై అనే కాదు, ఏ ఫ్రై అయినా సరే మనం వన్స్ అది హైలో పెట్టామంటే అది మనకి కరకరలాడుతూ రాదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఆ క్వాంటిటీకి, మన ఆలు తీసుకున్న క్వాంటిటీకి మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని పసుపు ఉప్పు మనకి నచ్చితే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత హైలోని లేదా మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని దగ్గరే ఉండాలండి. ఫ్రై చేసినప్పుడు రెడీ అయిపోయింది కదండి. ఇలా కొంచెంసేపు పెట్టుకున్న తర్వాత ఎంతో క్రంచీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది.